హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి అవర్ ఛానల్ చెక్కుసు కాసిన వ్లాగ్స్ అనమాట. మన ఛానల్ అయితే మొదటిసారిగా ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. క్లిక్ ద బెల్ ఐకాన్ చేసినట్టయితే నేను ఈ వీడియో పెట్టిన నోటిఫికేషన్ వస్తుంది అనమాట. ఈరోజు వీడియో వచ్చేసి వరలక్ష్మీదేవి వ్రతం అనమాట. మా ఇంటి వరలక్ష్మీదేవి ఎలా అయింది, ఫస్ట్ టైం బర్త్ అంటే పుట్టాక ఫస్ట్ అనమాట. సో ఎలా జరిగింది అనేది ఈ వీడియోలో చూపిస్తాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేనైతే మొత్తం క్లీన్ అయితే ఇల్లు అయితే క్లీన్ చేసేస్తాను. నాకైతే వీడియో తీయడానికి అయితే అవ్వలేదు. అమ్మవారిని మొత్తం అయితే అరేంజ్ చేసేసిన తర్వాతే నేను వంట పనికి అయితే వెళ్ళిపోయాను అనమాట. ముందు రోజే మొత్తం ఇల్లు అయితే క్లీన్ చేసేసి ముగ్గులన్నీ పెట్టేసుకున్నానండి. ఎందుకంటే నెక్స్ట్ డే అయితే నాకు అవుతుంది అవ్వదు అనమాట. ఎందుకంటే పాప చిన్నది కాబట్టి తను ఉండదు ఎక్కువ టైం అనమాట. సో అందుకని చెప్పేసి అమ్మవారికి అయితే నేను పులిహోర అండ్ పాయసం ఇంకా పరమాన్నం చాలా ఇష్టం కదా అమ్మవారికి. సో అందుకని చెప్పేసి పరమాన్నం కూడా చేశాను. అండ్ శనగలు ఉంటాయి కదండి, శనగలు ముందు రోజు నానబెట్టేసి వాయినంకి కొంచెం ఉంచేసి అమ్మవారికి ప్రసాదం అని చెప్పేసి కొంచెం ఉంచాను అన్నమాట. అండ్ గారెలు కూడా చేశానండి. అండ్ నేను లాస్ట్ ఇయర్ అయితే ఎక్కువ చేశాను, అంటే 9 రకాల ప్రసాదాలు అయితే చేశానండి. ఈసారి అయితే అంటే నాకు నిద్రకి అమ్మవారి దయ ఎంత ఉంటే అంత అని చెప్పేసి నేను 5 రకాలే చేశానన్నమాట. నేను ఎలా రెడీ అయ్యానంటే ముందే అయితే ప్రిపరేటింగ్ చేసుకున్నానండి. ఎందుకంటే నాకు ఒకసారి వెయిట్ చేయడం రాదు అండ్ ఎక్కువసేపు ఉండలేనమాట. అందుకే పిన్నెలు అయితే సెట్ చేసుకున్నాను. అండ్ పాతవిది నాదైతే కాంబో ప్యాక్ అయితే నాకుంది. తనకు కూడా చాలా బాగుంది అనమాట. తనకి పట్టు లంగా జాకెట్ వేయడం అంటే నాకు చాలా ఇష్టం. సో అందుకని చెప్పేసి చాలా క్యూట్ కూడా ఉందనమాట. మా క్యూట్ ఫ్యామిలీ అనమాట. మొత్తం పూజ అయిన తర్వాత మేము అయితే వీడియో అయితే ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట. పాతవి అయితే అమ్మవారి దగ్గర నుంచి అయితే రావట్లేదు అనమాట. అక్కడే తింటుంది, అక్కడే కూర్చొని ఉంటుంది అనమాట. ఫైనల్లీ మా పూజ అయితే చాలా బాగా జరిగిపోయిందండి. నేను 5 అయితే వాయినాలు ఇచ్చేసాను అనమాట. ఇక్కడ నాకు మా ఏరియాలో నాకు ఇంకెవరికి తెలీదు. సో 5 పీపుల్స్ తెలుసు, వాళ్ళకే నేను ఇస్తాను అనమాట. లాస్ట్ ఇయర్ కూడా నేను అలానే ఇచ్చాను. అండ్ మా ఇంటి మహాలక్ష్మికి వాయనం ఇవ్వకపోతే ఎలా ఉంటుందండి. సో తనకి కూడా వాయనం అనేది ఇచ్చేసాను అనమాట. పసుపు రాస్తుంటే క్యూట్గా ఉందనమాట. బుజ్జి మొన్నే పుట్టింది అన్నట్టు ఉందండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. చిన్న పిల్ల, చిన్న అడుగులు ఉండేది. ఇప్పుడు ప్రజెంట్ అయితే తనకి నిలబడి నేను చేయడం అంటే నాకు చాలా సంతోషంగా ఉందనమాట. ఎందుకంటే మొన్నే పుట్టింది అన్నట్టు ఇంత పెద్దది అయింది అని చెప్పేసి. పాతవేత అసలు తిందండి. ఎప్పుడు ఏదో ఒకటి గారెలు ఏవైనా మ్యాక్సిమం పళ్ళే ఎక్కువ తింటుందండి. బయటవేవి అలవాటు చేయలేదు చక్రి గారు. పసుపు రాస్తే మాత్రం కన్ఫామ్గా నేను రాసుకునేటప్పుడు కూడా అమ్మ రాయు అని చెప్పి అంటుంది అనమాట. సో అలా అని చెప్పేసి వాయనం తీసుకుంటే అట్టుకోళ్ళు తీసుకుంటుంది. ఎందుకంటే చెప్పాను కదా పళ్ళు తీసుకుంటుంది. కానీ వాయనం అయితే ఇచ్చేసామన్నమాట. చక్రి గారు అయితే తనకి 10,000 ఇచ్చారు తాంబూలంలో. కాకపోతే నేను అది డిబ్బీలో వేసేసాను అనమాట. పాతివికే ఏదైనా అవసరం ఉంటే పనికి వస్తుంది అని చెప్పేసి నేనైతే మనీ అయితే సేవ్ చేస్తున్నాను. అండ్ ఫైనల్లీ మా బుజ్జి మహాలక్ష్మి అనమాట నన్ను కూడా దీవించేస్తుంది. చూసారా ఎంత చక్కగా అయితే రాసేసింది అనమాట. అండ్ మా బ్యూటిఫుల్ అవుట్ఫిట్ వచ్చేసి మన దగ్గరేనండి, పాతవి ఫ్యాషన్స్ హబ్ అని అనమాట. సారీ విత్ అన్స్టిచ్డ్ బ్లౌజ్ వచ్చేసి 1200, మీకు పట్టు పావడ వచ్చేసి 999 అనమాట. అండ్ ఇది వచ్చేసి వీడియో తీయడానికి కారణం నేను యాక్చువల్గా అయితే వీడియో తీయనండి. ఎందుకంటే బాగోదు కదని చెప్పేసి చక్రి గారు అన్నారు ఫస్ట్ టైం ఇయర్లో వన్స్ కాలు మొక్కుతారు కదంటే, అందుకే మీకు కూడా ఒక మెమరబుల్గా ఉంటుంది కదని నేను వీడియో తీశాను అనమాట. ఇది వచ్చి సెకండ్ టీం అనమాట. మా పూజ అయితే చాలా బాగా జరిగింది. మీ పూజ ఎలా జరిగింది అనేది మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఇంకొక మంచి వీడియోతో అయితే మేము ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్ యూ.